బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల్లో కోర్టు ఆమెకి నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెని వాళ్ళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెని వాళ్ళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ రోజు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు కూడా మార్చి 15వ తేదీ అంటే 16వ తేదీ మన తిహార్ జైలుకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిహార్ జైల్లో మగ్గుతున్న కల్వకుంట్ల కవిత గారిని మరొకసారి ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే ఇవాళతోటి మొన్న 7 రోజుల పాటు ఇచ్చిన జ్యుడిషియల్ కస్టడీ అనేది ఇవాళతోటి ముగుస్తుంది. సో మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ మీద న్యాయమూర్తి గారు తన ఆర్డర్ ని తెలియజేయబోతున్నారు. వాస్తవం ఏంటంటే అయితే జ్యుడిషియల్ కస్టడీ అయితే మళ్ళీ వారం రోజులు పొడిగించే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే కవిత గారు ఢిల్లీ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి ఈడీకి సంబంధించిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఢిల్లీ హైకోర్టు సో ఈడీకి నోటీస్ జారీ చేసి కేసు విచారణ 24కు వాయిదా వేసింది. కాబట్టి 24 వరకు కూడా ఆ ఈడీకి సంబంధించిన కేసులో విచారణ అనేది జరిగే అవకాశం లేదు. ఇంకా రెండోది సిబిఐకి సంబంధించిన కేసులో కూడా తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత గారు మరొక పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఎందుకంటే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వాలి, తన కుమారుడు చదువు దృష్టిలో పెట్టుకునే బెయిల్ ఇవ్వాలని చెప్తే రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆవిడ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈడీకి సంబంధించి విచారణ 24 ఉంది. ఇంకోవైపు అసలు సిబిఐ ఇంకెప్పుడు మళ్ళీ విచారణ కూడా స్పష్టత లేదు. అది కూడా నోటీస్ జారీ చేశారు కాబట్టి ఇంకా అది కూడా విచారణ కాలేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. అయితే కవిత గారు మీకు తెలుసు మొన్న రౌజ్ అవెన్యూ కోర్టు తీసుకొచ్చినప్పుడు ఏదైతే దేవగౌడ గారి మనవడు ప్రజ్వల రేవణ్ణ గారి మీద లైంగిక వేధింపులు, ఆయన జర్మనీకి పారిపోవడం, అంటే ఆయన లోక్సభ ఎంపీగా ఉండి కూడా లైంగిక వేధింపులు ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన జర్మనీ పారిపోయాడు. అయితే అక్కడ కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ పొత్తుకున్న నేపథ్యంలో దేశం దాటించారు. తనలాంటి అమాయకురాలను మాత్రం అంటే నిర్దోషులు మాత్రం ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని కవిత గారు కూడా కామెంట్ చేశారు. ఆవిడ వాదన ఎలా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆవిడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనీషా, అంటే సురేష్ గారు ప్రతిసారి కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపినప్పుడు కూడా కోర్టుకు తీసుకొచ్చి ఆమెను హాజరుపరిచి విచారించి పొడిగిస్తున్నారు. అంటే ఈసారి వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెను హాజరుపరుస్తారని తెలుస్తుంది. అంటే రెండు రకాలు. అంటే ఒక్కోసారి ఏంటంటే డైరెక్ట్ గా మీరు హాజరుపరచండి అని కోర్టు చెప్తుంది. ఇంకోసారి ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ లో అంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం. వీడియో కాన్ఫరెన్స్ లో దీనికి పెద్ద తేడా ఏం లేదు. మీకు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడండి, మీరు వీడియో కాన్ఫరెన్స్ లోనే మనకి అప్పుడు కేసులో మాట్లాడారు న్యాయమూర్తి గారు. సో కాబట్టి అది హాజరుపరిచినా హాజరుపరిస్తే మళ్ళీ మీకు లాస్ట్ ఆఖరి మళ్ళీ కామెంట్ చేసే అవకాశం, తనకు ఏమాత్రం అవకాశం దొరికినా తాను నిర్దోషం చెప్పే ప్రయత్నం కవిత గారు చేస్తున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ పొడిగింపు అనేదే మనకి ఇప్పటి వరకు కనపడతా ఉంది. లేదంటే బెయిల్ అయితే ఎలానూ ఇవ్వరు. సిబిఐ కూడా కస్టడీ కోరలేదు, ఈడీ కూడా ఆల్రెడీ కస్టడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ కోరట్లేదు. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ మళ్ళీ తిహార్ జైల్లోనే
అలా కంటిన్యూ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.